నమస్తే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపైన కేటీఆర్ కొన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. అలాగే బండి సంజయ్ సైతం కూడా కొంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో వీటి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారితో. మేడం నమస్తే. ముందుగా పాయింట్లో పోదాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. సో ఒక పక్కన మాట ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు. ఓడదాట దానిక ఒక మాట, ఓడ దిగిన తర్వాత మరో మాటలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, వీటన్నిటిని నెరవేర్చలేక కేవలం చేతులు ఎత్తేసి నన్ను కోసుకు తింటారా, నన్ను చంపుక తింటారా అన్నటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా మీ కాంగ్రెస్ పార్టీ మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఆ మాటలు మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇది సబబేనా? అబద్ధాల మాటలు మాట్లాడి అబద్ధాలతో రాజకీయం చేసే అలవాటు కన్నా నిజాలు వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. గత 10 ఏళ్లలో జరిగినటువంటి తెలంగాణ విధ్వంసాన్ని ప్రజల ముందు ఉంచాలి. లేకపోతే రోజు చెప్పకుండా ఇంకో అప్పు తెచ్చి, ఇంకో రాష్ట్రం నుంచి అప్పు తెచ్చి అలా కట్టుకుంటూ పోతే ప్రజలకి వాస్తవాలు తెలియకపోతే, రాష్ట్రం ఎటుపోతుందో తెలియకపోతే, రేపు పొద్దున వచ్చే ఆపద ముప్పు మన నెత్తి మీద భారం పడితే, మనం ఇది ఉన్న ఉద్యోగాలు పోయి, ఉన్న ఆర్థిక సంక్షోభం ఏర్పడి రకరకాలుగా బాధలు పడే కన్నా మన నెత్తి మీద ఉన్నటువంటి భారం, నేను ఇందాకనే చెప్పినా కదా, ఇవన్నీ భారాలు దేనికోసం వచ్చినాయి? గతంలో చేసినటువంటి పాపాల వల్ల ఈరోజు మనం వేల కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నాం. ఒక్కొక్కరు నెత్తి మీద 3 లక్షల రుణం ఉన్నది మనకు. ఇవన్నీ ప్రభుత్వం నెత్తి మీద పడడం. ఇప్పుడు ప్రభుత్వం కట్టడం అంటే మన నెత్తి మీద ఉన్న భారం ప్రభుత్వం తీరిస్తే రావాల్సినటువంటి ఫలాలు అందవని ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇప్పుడు దాన్ని వివరంగా చెప్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. ఇంకొకరు ఎవరన్నా ఉంటే చాలా బాగుంది, మీద మెరుగు లోపల పురుగు అని, చాలా బాగుంది అని అప్పులు తెచ్చి 11% అయినా సరే, 20% అయినా సరే, 18% అయినా తెచ్చి ప్రభుత్వాన్ని నడిపి అల్లకల్లోలం చేసే కన్నా వాస్తవాలను చెప్పి, గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా మేము ధర్నాలు చేస్తామంటే చేసుకోపోయిన తర్వాత చూసుకుందాంలే అనే పరిస్థితికి ఉంటుండే. కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగొద్దని కూర్చొని మనం మాట్లాడదాము. మీరు ఎలాంటి ఇబ్బందులు పడకండి, ఒకటొకటి మేము అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడిప్పుడే లాభాల బాటలో పడుతున్న ఆర్టీసీ అయినా సరే, ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అయినా సరే మేము చేస్తాము అంటున్నాం. మేము పారిపోతాము, చెయ్యము అనట్లేదు. ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి ఆర్టీసీ వస్తుంది. ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం విషయంలో ప్రజలకు గుర్తు చేసి క్లియర్ గా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి విపత్తు, రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఆర్థిక విపత్తు నడుస్తోంది. ఇప్పుడు ఒక రాష్ట్రంలోనో దేశంలోనో కాదు, ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. దాన్ని మనం ఏం అతీతులం కాము. ఎప్పుడైనా సంక్షోభం వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు డెఫినెట్ గా ఇప్పుడు అమెరికాలో ప్రభుత్వం మారిన తర్వాత ఆర్థిక సంక్షోభం వచ్చింది. అట్లా 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు ఆర్థిక సంక్షోభం జరుగుతుంది. ఆర్థిక సంక్షోభంలో ఆల్రెడీ అప్పుల పాలయ్యుండి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా 30,000 ఉద్యోగాలు 10 ఏళ్లలో, అంటే సంవత్సరానికి 10,000 3,000 ఉద్యోగాలు ఇచ్చి ఆనాటి ప్రభుత్వం చేస్తే మేము ఈరోజు 60,000 ఉద్యోగాలు వేసినాం. ఆ రోజు వాళ్ళు ప్రభుత్వ పెన్షన్దారులు రిటైర్డ్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వాలి కదా, రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వాలి కదా. మేము వచ్చే వరకు 10,000 కోట్ల రూపాయలు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకంటే మేము చేసినామా? ఈ ఒక్క సంవత్సరంలోనే 10,000 కోట్లు ఉండదు కదా. మరి అవన్నీ ఎందుకు బాకీ పెట్టినాం? మేము అన్ని చేసినాం అని చెప్పేటోళ్ళు ఇవన్నీ ఎందుకు బాకీలు వచ్చినాయి? ఇవన్నీ ఒకటి తవ్వినా కొద్ది వస్తున్నాయి. ఇవన్నీ ఇవ్వాలా? ఇప్పుడు నేను రిటైర్డ్ అయినా అనుకో, అది ప్రభుత్వం ఇచ్చే పైసా కాదు. నేను రూపాయి నా జీతంలో నుంచి నేను సేవ్ చేసుకుంటున్నటువంటి రూపాయి రిటైర్డ్ అయిపోయినప్పుడు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వందే కదా. మరి అది ఇవ్వకుండా ఇన్నేళ్లు మురుగబెట్టి దాన్ని ఎన్నో ఏళ్ల నుంచి వేల కోట్ల రూపాయలు చేసి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక తొవినా కొద్ది ఒక్కొక్క భారం బయటపడుతున్నది. అంటే రిటైర్డ్ పెన్షన్దారులకు ఇయ్యలేదు. రకరకాల వ్యవస్థ ఎక్కడ చూసినా అప్పుల కుప్పగా చేసేసి ఏదో మేమేమనుకున్నామంటే కొంచెం పురుగు పట్టింది, ఆ పురుగుకు మందేసి తీసేద్దాం అనుకున్నాం. కానీ మొత్తం మీద మెరుగు లోపల మొత్తం పురుగు తినేసింది. పుచ్చకాయ మన నెత్తిల పుర్రె మీద కనబడుతుంది, లోపల పుర్రెలో ఏమీ లేదు అన్నట్టు మొత్తం అప్లపాలు చేసింది. అయినా మేము పారిపోతాము, మేము చెయ్యము, మేము ఇయ్యము అని ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో ఈ విధంగా అందరినీ నచ్చజెప్పి బుజ్జగించే ప్రయత్నం ఎవరైనా చేసిండ్రా? మేము ఈరోజు ఏ ప్రాణ నష్టం జరగొద్దు, ఏ హాని జరగొద్దు, ఎవరు కూడా ఇబ్బందులు పడొద్దు, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతే ఆ కాన్సన్ట్రేషన్ మీ మీద పెట్టి మీరు ఒక టార్గెట్ కావద్దు అనే ఉద్దేశంలో ప్రభుత్వం పూర్తిగా ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని
రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశాను ఇప్పుడిప్పుడే లాభాల బాటలో పడుతుంది అని. మరి ఇదే ప్రభుత్వ ఉద్యోగస్తులకు గతంలో ఎన్నో బెనిఫిట్స్ వాయిదా వేసినటువంటి గత ప్రభుత్వం మేము కడుపులో పెట్టి బిడ్డల్లాగా కాపాడుకున్నాం, మా బిడ్డల్లాగా కాపాడుకున్నామంట. కడుపులో పెట్టి బిడ్డల్లాగా కాపాడుకున్నారో 9 నెలలు మోసి కని పెంచిన తల్లిదండ్రిని అన్యాయం చేసినారో మీరు అందరికీ తెలుసు. ఎవరెవరిని అన్యాయం చేసినా అందరికి తెలుసు. ఈరోజు బీఆర్ఎస్ మాట్లాడుతుంది మేము అన్ని చేసినామని. అన్ని చేస్తే ఇంత అప్పుల కుప్ప ఎందుకు అయింది? మీరు ఎవరికి కూడా కొత్త ఉద్యోగాల్ని కలిపేయలేదు, రిటైర్డ్ అయిన వాళ్ళకి రిటైర్డ్ పెన్షన్ ఇవ్వలేదు. పోనీ రిటైర్డ్ అయిన కొంతమందికి కావాల్సిన వాళ్ళకి 6,000 మందికి కొత్త వాళ్ళకు ఉద్యోగ అవకాశం కలిపేయలేదు. వాళ్ళకు ఏజ్ బార్ అయిపోతుంది. ఉన్నవాళ్ళు రిటైర్డ్ అయిపోతే కూడా వాళ్ళనే కొనసాగిస్తూ లక్షల రూపాయలు జీతం ఇచ్చారు. ఎవడబ్బా సొమ్మాన్ని ఇచ్చారు చెప్పండి? కొత్త వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకపోతే, పాత వాళ్ళకి తీసేయకపోతే, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకపోతే, అంటే నష్టపోయే వాళ్ళు నష్టపోయినరు. చాప కింద నీరులాగా నష్టపోతూనే ఉన్నది. మీరు గతంలో కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇవన్నీ బయట పెట్టనీయలేదు కదా. నీకు తెలుసా ఇవన్నీ? నీకు తెలుసా ఇవన్నీ? 10,000 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలనే పూర్తి అప్పుడే కదా 3 సంవత్సరాల పాటు పొడిగించింది ఎవరైతే. అదే మరి నేను చెప్తున్నా, మరి నువ్వు పొడిగించడం వల్ల ఇప్పుడు కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఉద్యోగస్తుడు వచ్చి ఇప్పుడు నువ్వు కొత్తగా నేను చెప్పేది నువ్వు కొత్త ఉద్యోగస్తుడికి 25,000 నుంచి 30,000 మాక్సిమం 50,000 లోపల జీతాలు ఉంటాయి. కొత్త హై క్యాడర్ కి 50,000 జీతం ఉంటుంది. నువ్వు అదే రిటైర్మెంట్ ఏజ్ వచ్చినా కూడా మళ్ళీ 3 ఏళ్లు పెంచి వాళ్ళను ఆ 3 ఏళ్లకు లక్షలాది జీతం ఇచ్చిన ఎవరు సొమ్ము కాజేసిన వీడికి ఇదంతా నష్టం మళ్ళీ రాష్ట్రం మీదే పడింది కదా. అదే కొత్త ఉద్యోగాలకు 1000 మంది రిటైర్మెంట్ అయితే నీకు 2-3 వేల మందికి రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుండే. ఈ జీతాల్ని డబల్ చేసి ఎందుకోసం చేసిన 3 ఏళ్లు పెంపుదల అంటే ఇదే వాళ్ళకి రిటైర్మెంట్ అయినాక ఒక్కొక్కలకు 50 లక్షలు 30 లక్షలు 40 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వకుండా వాళ్ళని కొనసాగించడం వల్ల ఈ అప్పు కింద బాకీ పెరిగింది. వాళ్ళకి లక్షల రూపాయలు జీతాలు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకోసం చేసినాం అని క్వశ్చన్ చేస్తే ఇక మా మీద ఎగురుడు. ఆ రోజు మాకు ఉద్యమాలు చేయనీయలేదు, మాకు పోరాటాలు చేయనీయలేదు, మాకు కనీసం ధర్నా చౌకును మూసేసినాం. ఈరోజు మీకు అందరికీ ఫ్రీ ఇచ్చినాం మేము. అయినా కానీ మేము అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటాం. మేము చేయమంటలేం కదా, ఓపిక పట్టండి అన్ని సమకూరుస్తాము అని చెప్తున్నాం. ఎంబడే రెచ్చగొట్టి మేము ఈ రోజు కడుపులో బిడ్డల్లాగా కాపాడుకున్నామని తెలంగాణలో గతంలో ఉన్న వాళ్ళు చెప్తారు, కేంద్రంలో ఉన్న బండి సంజయ్ చెప్తారు. ఫస్ట్ నేను బండి సంజయ్కి అడుగుతున్నా, పకోడా వేసేటోడు మిర్చి బజ్జీ వేసేటోనికి ఉద్యోగం ఇచ్చినా నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఒక్కను కూడా ఇవ్వకపోతే దేశానికి 120 లక్షల కోట్ల అప్పు భారం చేసి దాన్ని కప్పిప్పు చేసి ఇట్లాని మాయమాటలు చెప్పి మోసం చేయడం బీజేపీకి తరం అవుతుందేమో, కానీ కాంగ్రెస్కి ఆ తరం కాదు. ఎందుకంటే మీకు ఇచ్చేటప్పుడు మేము అప్పులు పెట్టలేదు, వీళ్ళకి ఇచ్చేటప్పుడు అప్పులు పెట్టలేదు. ఈరోజు మళ్ళీ మేము వచ్చే వరకు కేంద్రంలో మళ్ళీ మేము రేపు వచ్చేటినాటికి కేంద్రం అప్పు మళ్ళీ మోపై కూర్చుంటది, రాష్ట్రం అప్పు మా నెత్తి మీద ఆల్రెడీ పడి ఉన్నది. కానీ ఈ భారం పడకుండా మేము కాంగ్రెస్ ఎంత మంచిగా నడిపినాం అప్పుడు ప్రభుత్వాన్ని. ఇప్పుడు కూడా అదే బాటలో మేము మళ్ళీ కొత్త అప్పులు తేవడానికి పుడతలేవు, ఎవడు ఇస్తలేడు బయట పోతే. కేసీఆర్ చేసిన అప్పులను చూసి అన్ని భూములను నమ్ముకునే పెట్టాల్సిన అన్ని తాకట్లో పెట్టండి, ప్రతి కార్పొరేషన్ని తాకట్లో పెట్టండి, ఏడా మిగిల్చలేదు. మాకు అప్పులు ముడతలేవు, మాకు ఆదాయము డబల్ పెరగలేదు. మరి చెయ్యాలి అనుకున్న పనికి కాస్త సమయం కావాలి కదా. కేసీఆర్ చేసిన అప్పుకు 6,500 కోట్ల వడ్డీలు కడుతున్నామయ్యా మేము. 6,500 కోట్ల వడ్డీలు కట్టకపోతే ప్రతి నెల ఈ సంక్షేమాలకి కానీ ఈ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బెనిఫిట్లు కానీ రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు కానీ ఇవ్వాల్సిన అన్ని సదుపాయాలు మాకు సరిపోకుండా. గత సర్కారు ఏదో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిందని ఎవరు కూడా చెప్పారు, దరిద్రమైనటువంటి పరిపాలన చేసింది అన్నటువంటి ఉద్దేశంతో మీ కాంగ్రెస్ పార్టీకి మీకు పట్టం కట్టడం జరిగింది. మొదటి పాయింట్. ఒక పక్కన ఉద్యోగులను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. రెండో కూడా మేము చెప్తున్నాము ఆదుకుంటాము, కాస్త సమన్వయం పాటించాలి, కాస్త ఇప్పుడిప్పుడే మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్నాము. వాటికే తల మునుకలై మా ప్రభుత్వము 24 గంటలు. నువ్వు ఒక్క మాటను గుండెల మీద చేయబెట్టుకొని చెప్పు, ముఖ్యమంత్రి ఒక్క నిమిషం అన్నా రెస్ట్ తీసుకుంటుండా, ఒక్క నిమిషం అన్నా సెలవు తీసుకుంటుండా? ప్రభుత్వ ఉద్యోగస్తుని కన్నా ఎక్కువ సమయం పనిచేస్తున్నాడా లేదా? ఇంత పనిచేస్తున్నాడు, మనం అందరం సహకరించొద్దా ప్రభుత్వానికి? పోనీ రేవంత్ అన్న ఏమన్నా కట్టుకొని ఇంటికి తీసుకొని పోతున్నాడా? వచ్చిన ఆదాయంలోనే అందరికి పంచాలి కదా. ఇంట్లో అమ్మ వంట చేసి గిన్నెలో వంట చేసి ఒక కుక్కర్లో అన్నం వండినాం అనుకో, ఆ కుక్కర్లో వండిన అన్నము ఉన్న బియ్యంకి ఆ కుక్కర్లో అన్నం వండితే అదే తీసి అమ్మ అందరికి సర్దరి పెట్టాలి కదా. మళ్ళీ లేని దానికి అమ్మ కావాలంటే నీళ్ళన్నా తాగి వండుకుంటదేమో, కానీ ఆ కుక్కర్లో ఉన్న అన్నం కుటుంబానికి అయితే మొత్తం పెట్టాలి కదా. మీరు అన్నట్టుగా కుటుంబ పెద్ద ఏ వ్యక్తి అయినప్పటికీ
అప్పు ఉంది ఉపవాసం లేదు, ఉంచొద్దు అంటున్నాం లేదు అప్పు ఉంది అని చెప్పేసి ఇంటి ముంగడికి వచ్చి మొత్తుకుంటే కుటుంబ పెద్ద వచ్చేటువంటి పెట్టుబడులు గానీ అప్పు అసలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇస్తేనే ఏ లేరు విధంగా కదా, వస్తాయి? ఎట్లా వస్తాయి? బ్యాంకులు నువ్వు పదే దివాలా తీసింది అని కావచ్చు, దివాలా తీయొచ్చు, జనాలకు చెప్పొద్దా? ఎవరో కానీ ఇచ్చే పెట్టుబడులు రూపాయి ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నా. పెట్టుబడులు మేము 2.5 లక్షల కోట్ల పెట్టుబడులకు వాగ్దానాలు చేసుకొని వచ్చి ఆన్ రికార్డ్ లో అగ్రిమెంట్లు చేసుకొని వచ్చినాం మేము. పెట్టుబడులు వస్తలేవు అనడానికి వేరు, కానీ రాష్ట్రంలో వడ్డీలు విపరీతమైన రేట్లకు వడ్డీలు తెచ్చినాం. ఇది ప్రజలకు చెప్పొద్దా? దాచుకొని దాపరికం దాచుకొని కాపురం ఎన్నేళ్ళు చేయాలి చెప్పనా? దాచుకొని సంసారం చేస్తే గుట్టు రట్టు కాదు ఎన్నడైనా ఒక రోజు. కానీ దాన్ని ప్రజలకు చెప్పకపోతే ఈ మేము మోసం చేయదలుచుకోలేదు, ప్రజల్ని మోసం చేసి పరిపాలన చేయదలుచుకోలేదు. పోనీ భూములు అమ్ముదామంటే భూములు లేకుండా చేస్తుంది. అన్ని అమ్ముకొని ప్రభుత్వం నడపడానికి ఏదో ఒక ఆదాయం కావాలి, దానికి ఒక్క భూమి ఉంచకుండా అమ్మేస్తేవి. అన్ని భూములు అమ్ముకున్నాం, అన్ని కార్పొరేషన్లను తాకట్టు పెట్టినాం, అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినావు. ఇప్పుడు ఈ ప్లేస్ లో కేసీఆర్ వస్తే దివాళా తీసి దేశం విడిచిపెట్టేసి ఉరికిపోతుండే, అట్లాంటి పరిస్థితి చేసి పెట్టాడు. అయినా కానీ మేము ఈ రోజు వచ్చి సమన్వయం పాటిస్తే అందరిని ఒక్కొక్కరిని సెట్ చేసుకుంటూ వద్దామని ఇప్పుడే కొంచెం ఆర్టీసీ లాభాల బాటలో పడుతోంది. దానికి మేము తీసుకున్నది ప్రభుత్వం వాడుకున్నంత ఇస్తున్నాం. గతంలో మీరు చూసారు కదా, ధర్నాలు చేస్తే ఎంతమందిని ఆర్టీసీ ఉద్యోగస్తులు ధర్నా చేస్తే 30 మందికి పైగా చంపుకొని తిన్నాడు. తర్వాత బిర్యానీ పెట్టిండు ప్రగతి భవన్కి పిలిచి. వీళ్ళొచ్చి మాకు శుద్ధులు చెప్పి మాట్లాడితే మేము కాపాడినాం, మేము పిల్లల్లాగా చూసుకున్నాం, మేము తండ్రి స్థానంలో ఉండి చూసుకున్నాం, ఉద్యమం చేసుకొని తెచ్చుకున్నామని అబద్ధాల మాటలు వచ్చి వాళ్ళు చెప్పిన మాటలు మీరు నన్ను అడగకండి. ఎందుకంటే గతంలో తెలంగాణ చాలా సుభిక్షంగా ఉండే. ఇప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మెల్లమెల్లగా నెరవేర్చి ఒక్కటేసారి ఈరోజు ధనవంతుడు కావాలనంటే ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితులలో అయ్యే పని కాదు. ధనవంతుడు కావాలి, అప్పులైనా పర్వాలేదు, ధనవంతుని కావాలి అని అంటే రేపు పొద్దున ఆ వడ్డీల కిందనే మనం సంపాదించింది, మన పెద్దలు సంపాదించింది కూడా కొట్టుకొని పోతుంది. కాబట్టి కొంచెం సమన్వయం పాటిస్తే రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నారు, ఏ ముఖ్యమంత్రి చెప్పడు, ఆయనకు దాపరికమే లేదు, తప్పు చేయనప్పుడు చెప్పిట్లో తప్పేమో. ఒక పక్కన అప్పులు పుడతలేవని మీరే చెప్తారు, ఇంకొక పక్కన మూసి ప్రక్షాళన కోసం 50,000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్పేసి మీరే చెప్తారు కదా, ముఖ్యమంత్రి కదా చెప్పింది. ఇన్వెస్టర్స్ వస్తారు అంటే దాని తర్వాత 4th సిటీ కోసం అని చెప్పేసి మీరే చెప్తారు. ఒక్క నిమిషం, దాని మీద ఇన్వెస్టర్లు వస్తారు, కానీ ఉద్యోగస్తులకు మేము బోనస్లు ఇవ్వాలి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఇవ్వమంటే ఎవరైనా పెట్టుబడులు పెడతారా? అవ్వంటే పెట్టుబడులు పెడతారు. రేపొద్దున ఒక 2-3 ఏళ్ళు అయినాక అది మళ్ళీ ఆదాయాన్ని రిటర్న్ ఇస్తుంది మనకు, కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తాం. అంటే ఇది నష్టాల్లో ఉందని మూసి ప్రక్షాళన సైతం కూడా బయట పెట్టుబడుల వాళ్ళేనా పెడతారు. మా దగ్గర ఎక్కడున్నాయి 100 కోట్లు తీయాలంటే అతి కష్టం మీద తీస్తున్నాం మేము. దానికి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయా? ఇప్పుడు మూసి ప్రక్షాళన చేయాలంటే సుందరీకరణ కోసం పెట్టుబడులను తీసుకొని వస్తున్నాం. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు వస్తారు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు కట్టేటోళ్ళు వస్తారు. సుందరీకరణ అవుతుంది, దానికి ప్రభుత్వానికి బెనిఫిట్ వస్తుంది, దానికి చేస్తాం మేము. ఏమైనా సుందరీకరణ అంటే ఏమైనా వాగులలో వంతలలో ఈతలు కొట్టి చేసేది ఉంటుందా? ఇప్పుడు మింగమెత్తుకు లేదు కానీ మీ స్థలం సంపాంగి నూనె అన్నట్టుగా విషయం చెప్తున్నా. అవును, అందాల పోటీ అని చెప్పేసి అందాల పోటీ అని నిర్వహిస్తున్నారు. మీ మంత్రులేమో ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి నల్లగొండకి హెలికాప్టర్ వేసుకొని పోతున్నారు. సో దీంట్లో ఖర్చులు తగ్గించుకోవచ్చు కదా అనేది నా భావన కాదు, ప్రతిపక్షాలు వాళ్ళన్నది నువ్వు అడుగుతున్నావు కదా. నేను దీనికి ఒక మాట ఆన్సర్ చెప్తా. కేసీఆర్ గత ప్రభుత్వం లాగా మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చొని తిని పండుకోలేదు. మా మంత్రులు పొద్దునొక్క చోట, నిన్న సాయంత్రం గడ్కరీ గారు వస్తారు, నిన్న పొద్దున అక్కడ ఆదిలాబాద్ అంతంత దూరం రోడ్డు ప్రయాణంలో కనీసం నీకు ఎస్కాట్ ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి. ప్రతి నియోజకవర్గం దాడుతుంటే ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ రావాలి, అక్కడ నీకు సెక్యూరిటీ ఇవ్వాలి. ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి 4 గంటలు మినిమం పడుతుంది. ఆ 4 గంటల సమయం లోపల హెలికాప్టర్ పోతే కేవలం హెలికాప్టర్ ఛార్జ్ అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అది క్యాలిక్యులేషన్ చేసుకున్నారా? ఒక మంత్రి పోతున్నాడు ఒక అధికారికంగా అంటే దాని వెనకాల వ్యవస్థ కూడా పనిచేస్తుంది, దీనికన్నా అది ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ దీనికన్నా అది ఖర్చు తక్కువ, సమయం తక్కువ తీసుకుంటుంది. మంత్రులు 4 చోట్ల పార్టిసిపేట్ చేయాలంటే బై రోడ్ పోతే అవుతుందా నాకు చెప్పు. 4 చోట్లలో పోయి కార్యక్రమాలు చేస్తున్నారు ఒక్కొక్క మంత్రి. వాళ్ళు ఏమి హెలికాప్టర్ ఎక్కితేనే పని చేస్తామని కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ లో వండుకోలేదు మా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ. ఉన్నదే 12 మంది మంత్రుల కార్యక్రమంలో 4-5 మంది ఇంపార్టెంట్ ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు సమయాభావన కోసమో లేకపోతే మిగతా షెడ్యూళ్లలో
అన్నిట్లో పాల్గొనలేకపోతామో, లేకపోతే మిగతా కార్యక్రమాలు అన్ని చోట్లలో చేయాల్సినటువంటి సమయం ఆదా అవుతుంది అనే దానికోసం హెలికాప్టర్లలో కొడితే 1000 కోట్లు అవుతున్నాయి. కేసీఆర్ సొంత ఏరోప్లేన్ కొనుక్కొని ఊరేగుతుంటే కేసీఆర్ అన్నారు ఆ ఇంధనం ఖర్చు రాబోయే ఖర్చే కదా హెలికాప్టర్ అయితే. నీకు ఇప్పుడు ఇదే ప్రోటోకాల్లో ఎస్కాటింగ్ వ్యవస్థ, పోలీస్ స్టేషన్లు ఇంత పనిచేస్తే నీకు ఖర్చు కాదా నాకు చెప్పు. ఎవడో గొట్టంగాడు అడిగితే ఆ గొట్టంగాడికి ప్రశ్నలకు ఆన్సర్ మీ అయ్య కొనుక్కున్న ఏరోప్లేన్ ఏడు నుంచి వచ్చింది అని అడుగుతున్నాను. సో అందాల పోటీ గురించి ఏం చెప్తారు? అందాల పోటీ గురించి పదే ఎవడు ఏం మాట్లాడినా కూడా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాదు ఇది, 72 సార్లు అందాల పోటీలు జరిగితే ఒకే ఒక్కసారి భారతదేశంలో, అది కూడా ముంబైలో ఢిల్లీలో జరిగింది. ఇది 72 సార్లు జరిగితే ప్రపంచ దేశాలలో ఎక్కడో జరిగితే ఈసారి తెలంగాణకు మనం అవకాశం తీసుకున్నాం. ఇంత మంచి అవకాశాన్ని, మన ట్రెడిషన్ ని చూపిస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఏమంటారు టూరిజం ప్లేస్ ని డెవలప్మెంట్ చేయాలి. 120కి పైగా దేశాల నుంచి వస్తున్నటువంటి విదేశీయులు మన రాష్ట్రాన్ని చూడబోతున్నారు. మన రాష్ట్రంలో టూరిజం పెరుగుతుంది. 10 మంది ఇన్వెస్టర్లు రేపు పొద్దున ఇంకా రారా ఇక్కడ అంటే మనకి ఇప్పుడు పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. రూపాయి రాదు, కనీసం ఇన్వెస్టర్లు రారా? మన దేశంలో టూరిజం పెరగదా? మన రాష్ట్రంలో టూరిజం పెరగదా? నాకు చెప్పండి. ఇవన్నీ మేమేదో మింగం ఎత్తుకులేదు అని అంటే ఆగిపోతుందా? మోదీ అమిత్ షా చేసినటువంటి అప్పు 120 లక్షల కోట్లు, కనీసం దిక్కు దివాణా లేదు. జిఎస్టీ కట్టిన పైసలు వాపసు ఇయ్యడానికి మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. మరి ఎందుకు అంతగానం జిఎస్టీ వసూలు చేస్తున్నారు? అంతగానం విదేశాలకు తిరుగుతున్నటువంటి మోదీని ఎందుకు అడగరు? ₹1 పెట్టుబడి తెస్తలేవు. గత 11 ఏళ్ల నుంచి రేట్ల మీద రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసరాల సరుకులు పెరిగిపోతున్నాయి, అందరికీ తట్టుకోలేని పరిస్థితికి వస్తున్నది. ఉద్యోగాలు ఇస్తలేవు, కొత్తగా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తలేవు, మేం కట్టిన ప్రాజెక్టులన్నీ ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్న డబ్బులు ఎక్కడ పోయినాయి అని వాళ్ళని అడగకుండా 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ఒక ఇంత పెద్ద ప్రపంచ దేశాన్ని మనం 25 రోజులకు పైగా ప్రపంచ దేశాలు మన తెలంగాణ హైదరాబాద్ను చూస్తాయి ఇంటర్నేషనల్ ఛానళ్లలో. మరి అలాంటిది ఒక ప్రఖ్యాతి, ఒక కీర్తి సంపాదించి పెడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మింగమెత్తుకులేదు, మీసానికి వరి మెతుకు అని కేటీఆర్ చెప్తే నీకేమీ దిక్కు లేకుండా రాష్ట్రాన్ని అప్లపాలు చేసి నీకు కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నావా? 55 కోట్ల రూపాయలు, 55,000 ఎంత? 55 కోట్లు మింగేనికి పెట్టుకున్నాం. మేము మింగేసే కార్యక్రమం లేకుండా ప్రజలకు అన్ని విధాలా మంచి చేసే కార్యక్రమం ఏం చేస్తుంటే మాకు ఏదన్నా ఒకటి ఎడ్డమంటే తెడ్డమంటావు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్యాంకుల దగ్గరికి అప్పుల కనిపోతే మమ్మల్ని దొంగలు చూసినట్టు చెప్పులు ఎత్తుకపోయే దొంగలు లెక్క చూస్తా ఉన్నారు అన్న వ్యాఖ్యలు చేస్తే, బండి సంజయ్ గారు మాట్లాడుతూ మీ పార్టీ చెప్పులు ఎత్తుకపోయేటువంటి పార్టీ, చెప్పులు మోసేటువంటి పార్టీ, అందరు మోస్తారు అనుకుంటున్నా. అమిత్ షా చెప్పులు మోసింది ఆయన కదా, మేము ఏమన్నా ఇప్పటిదాకా అది తిరుగుతూనే ఉంటుంది, స్క్రోల్ అయితేనే ఉంటుంది. మీరు చెప్పులు మోస్తారు, కాళ్ళు మొక్కిపించుకుంటారు, అన్ని చేస్తారు. కేసీఆర్ కాళ్ళు మొక్కిపించుకునేడు అధికారులతోని, వాళ్ళ అమిత్ షా వాళ్ళతో అందరితో కింద నుంచి మీ దాకా అందరు కాళ్ళు మొక్కి బేరం చేసుకుంటారు. ఉన్న పరిస్థితులు వాస్తవాలు తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు తెలవాలి అని తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి, ఇప్పుడు నేను ఒక తండ్రి స్థానంలో ఉన్నా అనుకుందాం, కొడుకులకు ఇంటి పరిస్థితి చెప్పకపోతే నష్టాల్లో కష్టాల్లో ఉంటే కూడా తండ్రి చచ్చినా సరే తండ్రికి అప్పుల పాలైపోయి మనం ఉన్న ఇల్లుని ఎవడో వచ్చి తాకడికి పెట్టినోడు గుంజుకొని పోయినా సరే చెప్పకుండా నా పిల్లలకు తెలియద్దు అని కాముగా కూర్చొని ఎన్ని రోజులు కూర్చుంటావు? ఇంటికి ఎవడన్నా కుదువకు పెట్టిన ఇల్లు గుంజుకపోయిన దాకా చెప్పకుండా ఊరుకుంటావా? చెప్పునా? కొడుకులకు నెక్స్ట్ బాధ్యత కొడుకులకు అప్పచెప్పాలి అన్నప్పుడు వాస్తవాల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడతాం కదా పిల్లలతో. ఇగో మీ చదువులకు ఇంత ఖర్చు అయింది, ఇగో నేను ఉద్యోగం చేసి వ్యాపారం చేసి ఇంత కూడబెట్టినా కానీ ఇంత సరిపోలేకుండే, ఇగో దీనివల్ల ఇది ఇట్లా అయ్యింది అని పిల్లలకు చెప్పకపోతే రేపు పొద్దున సచ్చేదాకా నువ్వే అనుభవిస్తావు కదా ఆ భారాన్ని, బాధ్యతని. మళ్ళీ నువ్వు నాకు ఆ రోజు చెప్పలేదు, చెప్తే మేము ఇవన్నీ చేయకుంటేమేమో అని కొడుకులు రేపు పొద్దున అన్నారా? సో ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అర్హత లేదు వాళ్ళు మస్తు అంటారు, మేమంటున్నాము బీజేపీ ఈటెల రాజేందర్ అదే అంటున్నాడు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి అర్హత ఎందుకు క్షమాపణ చెప్తారు? ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళతో క్షమాపణ అడిగిపించుకోమను. 10 ఏళ్లు మేము వాళ్ళ అధికారంలో ఉంటే మేము కనీసం వాళ్ళ నెత్తిలో ఎంటిక కూడా బీకలేకపోయినాం. ఇంత అన్యాయం చేసి ఇంత దురదృష్టకరమైనటువంటి వాతావరణం నెలకొల్పి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేంద్రంలో ఉన్న మేము ఒక్క చిన్న యాక్షన్ కూడా వాళ్ళ మీద తీసుకోలేకపోయినాం. తప్పైంది తెలంగాణ ప్రజల్లారా, మా మోదీకి చేత కాదు, మా అమిత్ షాకి చేత కాదు, మేమంతా అమ్ముడు పోయిన వాళ్ళము, బీజేపీ వాళ్ళం అందరము, కేసీఆర్ కి అమ్ముడు పోయిన వాళ్ళము. చిన్న రాష్ట్రము, పెద్ద దేశంలో మేము వెళ్తున్నటువంటి మేము ఈ ఒక రాష్ట్రంలో గత పాలకులకు అమ్ముడు పోయినాము, తప్పైంది మమ్మల్ని క్షమించుండి అని
వాళ్ళకు మీరు చెంపదెబ్బలు వేసుకోవాలి, వాళ్ళ ముంగల ముక్కు నేలకు రాయాలి. ఏం చేయలేకపోయారు, కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కడితే దాని వడ్డీలు కడుతున్నాం మనం. అది రూపాయి పనికొస్తలేదు ఆదాయం, అయినా దాని మీద చేసినటువంటి అప్పు భారం అయితే మనం మోస్తున్నాం కదా. ఇవన్నీ వాళ్ళకన్నీ తెలుసు. ఇది పక్కన పెట్టేసి వాళ్ళు మాట్లాడిన మాటలు హైలైట్ అయితే ఇది వెనకకి వెళ్ళిపోతుంది కదా. చిన్న రేఖ ముంగల పెద్ద రేఖ గీస్తే చిన్న రేఖ పక్కకి వెళ్ళిపోతుంది, కనబడదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అప్పులు కనబడవు కాబట్టి అది పక్కకు చూపించేస్తే వీళ్ళు మాట్లాడిన మాటలు టీవీ ఛానళ్ళలో హైలైట్ చేస్తే అయిపోతుంది. సో కేటీఆర్ మాట్లాడుతూ కూడా పట్టబగలే నోట్ల కట్టలతో దొరికినటువంటి దొంగ, ఈయనను దొంగకి ఎవరిస్తారు అప్పులు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అవునా, ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అది. నువ్వు ఇచ్చినటువంటి ఆశీర్వాదంగా నువ్వు పెద్ద పెద్ద కూతలు కూస్తే, మీ నాయన సహారా కుంభకోణంలో చేసినటువంటి కథ ఇప్పటిదాకా కేసులున్నాయి. మీ నాయనని అడుగు ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ నోట్ల కట్టలల్లో పట్టుబడ్డాడో లేదో. కానీ నువ్వు అయితే పాస్పోర్ట్ బ్రోకర్, మీ నాయన పాస్పోర్ట్ బ్రోకర్ పనులు చేసి పట్టుబడి కొట్టిర్రు, బట్టలిప్పి కొట్టిర్రు ఒకసారి వాళ్ళ నాయన కట్ట. ఎలక్షన్లు కాకముందు, రాజకీయాలకు రాకముందు కొట్టిర్రంట ఆయన. మీ నాయన సంగతి ఫస్ట్ తెలుసుకో. మీ నాయనకు నువ్వే అన్నావు ఎన్నో మీడియా ఛానళ్ల ముంగల, మా నాయన నాకు 10 ఎకరాల భూమి ఉన్నది, చేస్తే వ్యవసాయం చేసుకో లేకుంటే మూసుకో అని చెప్పిండు మా నాయన. మరి 10 ఎకరాల నుంచి 1,000 కోట్ల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మాకు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరినో రేవంత్ రెడ్డిని అంటే మేము కావాలని ముంగలుండి పట్టించి దొరికించడం, కానీ మేము దొరకకుండా అన్ని అధికారాలను అడ్డం పెట్టుకొని ఏరోప్లేన్లు కొన్నాము, 1,000 ఎకరాలు భూములు కొన్నాము, 100 కోట్ల రూపాయల ఆస్తులు పెరిగినాయి మాయి అని నువ్వు దొంగ పని చేసి అంత దోపిడంతా చేసినాక ఖాళీ చేసి బ్యాంకు తాళం చేయిలు లాకర్లో ఉన్న బంగారం అంతా ఎత్తుకొని పోయి లాకర్ ఓపెన్ చేసి పెట్టిపోయిన నువ్వు మాట్లాడతావు దొంగ గురించో ఎవరి గురించో. ఎవరు ఏమన్నా కూడా నువ్వు ఉన్నవే పెద్ద దొంగ. మీరు, మీ నాయన, మీ చెల్లెలు, మీ అన్న, మీ బావ, లేకపోతే మీ చెల్లెల్ని జైలుకి ఎందుకు తీసుకుపోయినా? మరి మీ కుటుంబం గబ్బు పనులు చేసిండ్రు, తప్పుడు పనులు చేసిండ్రు తీసుకుపోయినారు కదా. మరి కవిత ఎందుకు జైలుకు పోయింది? ఏం తప్పుడు చేయకుండానే జైలుకు పోయిందా? సో ఒక పక్కన అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ విమర్శించారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ విమర్శిస్తా ఉన్నారు. ఉన్నదానికి లేని దానికి కూడా మా నాయననే విమర్శించేటువంటి ఒకవేళ మళ్ళీ గనక కేసీఆర్ పేరు తీసి మళ్ళీ విమర్శల పాలు చేసినట్టయితే నాలుకలు చీరేస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంత ముందే కేటీఆర్ హెచ్చరిస్తాం. నాలుకలు చీరేస్తాడో చీర్పించుకుంటాడో రమ్మని చెప్పు. నేను ఎక్కడ పోను, రమ్మని చెప్పి. ఇప్పుడు నేనే విమర్శిస్తా, నేనే తిడుతున్నా, నేనే బట్టెబాజ్ దొంగలు తెలంగాణ దోపిడీ చేసిన పెద్ద దొంగలు 420 గన్లు లేదు అని అంటే అలీబాబా 40 చోర్లను నేనే తిడుతున్నా. నాలుకలు చీరుస్తావు, ఏం బెదిరిస్తున్నావు, భయపట్టిస్తున్నావు? ప్రతిపక్షంలో ఉండంగా దోపిడీ చేసినావు, అధికారం పోయినాక మళ్ళా అధికారం కావాలని మా మీద ఇట్లా ఎట్లా అంటే చచ్చిపోతున్నాడు. ఇట్లా అధికారం లేకపోతే దోపిడీ చేసి దాచిపెట్టాలని అంటే భయం అవుతున్నది. ఏడో రేవంత్ రెడ్డి పట్టుకుంటాడు, ఏడో దొరుకుతామో అధికారులకని రోజు పొద్దుగాలు లేచి రాత్రి అయి పండుకుంటే తెల్లారితే అమ్మ ఈ రోజు మాకేం కాలేదని చాలు, ఈ రోజు ఒక్కరోజు నిద్రపోయినిచ్చిన దేవుడా అని మొక్కుకుంటున్నటువంటి మీరు మా గురించి మాట్లాడతారు. పొద్దుగాలు లేస్తే ఏ స్కామ్లలో దొరుకుతామో అని భయంలో ఉన్న మీరు మా గురించి మాట్లాడతారు. నిన్న దొరకలే కాళేశ్వరం దాంట్లో, మరి అవన్నీ ఓడి చేసాడు. వాడు జైలుకు పోలే ఎండి గాడు? చెప్పు నాకు, 100 ఎకరాలు ఎడికేలు వచ్చినాయి వివరణ అడిగిండ్రు కదా ఆయనకి. ఏం దోపిడీ చేసిండ్రో, ఎవరెవరు ఇచ్చిండ్రో స్టేట్మెంట్లు అన్నీ ఉన్నాయి కదా. నాలుక జీరుడు కాదు, తీసుకొని పోయి ఉప్పు కారం పోసి మూసేసి కూసబెడతారని చెప్పు. మళ్ళీ ఇంకెక్క మాట్లాడితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అయితే మాత్రం ఒక పక్కన ప్రతిపక్షాలన్నీ కూడా కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఈ రోజు ఏదో దొంగగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నారన్న అభిప్రాయాన్ని కల్వసుజాత గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.